ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మిథున రాశివారు, ఈరోజు మీరు వినబోయేటటువంటి ప్రతి మాట కూడా మీ జీవితంలో ఎన్నో మార్పులకి కారణం కావచ్చు. కాబట్టి శ్రద్ధగా ఆలకించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురువు గారిని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. మీ జీవితంలో ఆగస్టు 10 తర్వాత ఎన్నో శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు మీరు కొన్ని నిజాలు కూడా తెలుసుకోబోతున్నారు. అంతేకాదండి, ఇన్ని రోజులు మీరు పడినటువంటి కష్టాలకు, అనుభవించిన కన్నీళ్లకు కాలం చెల్లిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ గ్రహాల కదలికలు పూర్తిగా మారిపోయి మీ జీవితంలో అద్భుతమైన స్వర్ణయోగం మొదలయ్యే అవకాశాలు మీ ముందుకు భగవంతుడు తీసుకురాబోతున్నాడు. మీ అదృష్టాన్ని అలాగే మీ సంతోషాలను శాసించేటటువంటి ఈ మార్పుల గురించి తెలుసుకోవటానికి మీరు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఒంటరిగా కూర్చొని ఈ వీడియోను మనసుతో వినండి. అలాగే మీకు తెలియకుండా మీ వెనుక జరుగుతున్నటువంటి కొన్ని కుట్రలు, మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారి అహంకారానికి కూడా కాలం చెల్లిపోయింది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీపైన ఈ ఆగస్టు 10వ తేదీ తర్వాత మీకు కలగబోతుంది. మరి అసలు మీ జీవితంలో మలుపు తిప్పబోయే శుభవార్తలేంటి? మీ జీవితంలోకి రాబోతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే భగవంతుడి కృప అలాగే మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా మీ ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకొని ఈ వీడియో వినండి. అలాగే మీ ఇష్టదైవం పేరుని తలుచుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక వీడియోలు మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఆగస్టు 10 తర్వాత మీకు వచ్చేటటువంటి ఈ శుభ సమయం యొక్క ప్రభావం కొన్ని నెలల పాటు ఉంటుంది. అంతేకాదు, రాబోయే కొన్ని నెలల వరకు కూడా మీ భవిష్యత్తును బంగారంగా మార్చబోతోంది. మీకు ఈ సమయంలో ఒక శుభ పరిణామాల కాలం ప్రారంభమవుతున్నట్లు కనిపిస్తోంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న కొన్ని మంచి వార్తలు, సంతోషకరమైన మార్పులు, మీ మనసుకు ఆనందాన్ని కలిగించే సంఘటనలు క్రమంగా మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సంతోషాన్ని అనుభవించే ముందు ప్రకృతి మీకు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలను చూపిస్తుంది. ఆ సంకేతాలను గమనించగలిగితే రాబోయే అవకాశాలను మరింత తెలివిగా ఉపయోగించుకోగలుగుతారు. మొదటి సంకేతం, మీ మనసులో కలిగే ప్రశాంతత. చాలా రోజులుగా ఆందోళన, ఒత్తిడి, భయం అనుభవించిన మీరు ఒక్కసారిగా మనసు తేలికగా అనిపించటం ప్రారంభమవుతుంది. కారణం లేకుండానే ధైర్యం పెరగటం, ఇక అన్నీ బాగానే జరుగుతాయి అనే నమ్మకం కలగటం కూడా శుభ సంకేతంగానే భావించవచ్చు. రెండవ సంకేతం, అనుకోకుండా మంచి వ్యక్తుల పరిచయం కావటం. చాలా కాలంగా కలవని స్నేహితులు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. అలాగే మీకు ఉపయోగపడే వ్యక్తులు పరిచయం కావటం, వారు చెప్పే ఒక్క మాట మీ జీవితానికి కొత్త దిశ చూపించటం కూడా విజయానికి ముందస్తు సంకేతమే. కాబట్టి కొత్త పరిచయాలను గౌరవించండి, కానీ తొందరపడి ఎవరిని పూర్తిగా నమ్మకుండా వారి స్వభావాన్ని గమనించండి. మూడవ సంకేతం, నిలిచిపోయిన పనులు మళ్లీ కదలటం. చాలా రోజులుగా ఆలస్యం అవుతున్న ఉద్యోగం, వ్యాపారం, ధన సంబంధమైన విషయాలు లేదా కుటుంబ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కార దిశగా వెళ్లటం ప్రారంభమవుతుంది. చిన్న చిన్న విజయాలు కనిపించినా వాటిని నిర్లక్ష్యం చేయకండి, అవే పెద్ద విజయాలకు నాంది కావచ్చు. నాలుగవ సంకేతం, ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడటం. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తగ్గటం, అందరూ కలిసి మాట్లాడుకోవటం, ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగటం కూడా శుభసూచకంగా భావించవచ్చు. కుటుంబ సభ్యుల మాటలకు విలువ ఇవ్వండి, వారి ఆశీర్వాదం మీ విజయాన్ని మరింత బలపరుస్తుంది. ఐదవ సంకేతం, మీకు కొత్త అవకాశాలు కనిపించటం. ఇంతకు ముందు మూసుకుపోయినట్లు అనిపించిన మార్గాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరుచుకోవచ్చు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, విద్యార్థులకు మంచి అవకాశాలు, విదేశీ సంబంధిత విషయాల్లో పురోగతి కనిపించవచ్చు. ఈ అవకాశాలను వదులుకోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ఈ సంకేతాలను గమనించే సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, శుభ సమయం వస్తోందని నిర్లక్ష్యం చేయకండి. కష్టపడే స్వభావాన్ని అలాగే కొనసాగించండి. వినయం, నిజాయితీ, క్రమశిక్షణ మీకు మరింత గొప్ప ఫలితాలను అందిస్తాయి. మీ విజయాలను చూసి కొందరు అసూయపడే అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి మీ ప్రణాళికలను అందరితో పంచుకోవటం కంటే పని పూర్తయ్యే వరకు గోప్యంగా ఉంచటం మంచిది. ఈ సమయంలో దైవభక్తిని కూడా పెంచుకోండి. ప్రతిరోజు ఉదయం సూర్యనారాయణుడికి నమస్కరించటం, ఆంజనేయ స్వామిని భక్తితో ఆరాధించటం, ఓం శ్రీ రామాయ నమః అనే నామాన్ని జపించటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, అవసరమైన వారికి సహాయం చేయటం వల్ల మీకు లభించే శుభ ఫలితాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తానికి మీరు రాబోయే రోజులు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. అయితే ఆనందం మీ తలుపు తట్టే ముందు వచ్చే ఈ చిన్న చిన్న సంకేతాలను జాగ్రత్తగా గమనించండి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ కాలం మీ జీవితంలో మరుపురాని విజయాలను, ఆనందాలను, గౌరవాన్ని తీసుకువచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎంతో గొప్ప అవకాశాలను తీసుకురాబోతోంది. అయితే ఒక విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. గ్రహాలు మార్గాన్ని చూపుతాయి, కానీ ఆ మార్గంలో నడిచి గమ్యాన్ని చేరుకోవాల్సింది మాత్రం మీరే. కాబట్టి ఇప్పుడు నాకు మంచి సమయం వచ్చింది, ఇక అన్నీ వాటంతటవే జరిగిపోతాయి అనే ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టాలి. ఈ సమయంలో మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అందుకే మీ పనిని మీరు ఎప్పట్లాగే నిబద్ధతతో, నిజాయితీతో కొనసాగించండి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు ఒక్కో అడుగు వెనక్కి తగ్గుతున్నా మీ కృషి మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకూడదు. విజయం సాధించిన తర్వాత కూడా నేర్చుకునే తత్వాన్ని వదలకండి. ప్రతిరోజు కొత్త విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నించండి. సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే రేపటి పెద్ద విజయాలకు పునాది అవుతాయి. ఈ సమయంలో ముఖ్యంగా మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలి. మొదటిగా కోపాన్ని తగ్గించుకోవాలి. చిన్న విషయాలకు ఆవేశపడటం, వెంటనే ఎదుటివారిపై స్పందించటం మీకు మంచిది కాదు. ఒకసారి ఆలోచించి మాట్లాడే అలవాటు చేసుకోండి. మృదువుగా మాట్లాడితే శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే అహంకారానికి దూరంగా ఉండాలి. మీకు మంచి రోజులు వస్తున్నాయని ఇతరులను చిన్నచూపు చూడకండి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం మీ వ్యక్తిత్వానికి మరింత గౌరవాన్ని తీసుకొస్తుంది. వినయం ఉన్న వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందుకే మాటల్లో, ప్రవర్తనలో, నిర్ణయాల్లో వినయాన్ని పాటించండి. ఇతరులతో వ్యవహరించే సమయంలో నిజాయితీని పాటించండి. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే మీ శక్తి మేరకు చేయండి. కానీ మీ మంచితనాన్ని కొందరు స్వార్థం కోసం ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల దయతో పాటు వివేకాన్ని కూడా కలిగి ఉండాలి. ఎవరినైనా వెంటనే నమ్మేయకుండా వారి స్వభావాన్ని గమనించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా, ఓర్పుగా ఉండండి. వారి అభిప్రాయాలను గౌరవించండి. చిన్న చిన్న అపార్థాలు వచ్చినా పెద్ద గొడవల వరకు తీసుకువెళ్లకుండా ప్రశాంతంగా మాట్లాడి పరిష్కరించండి. పెద్దలను గౌరవించండి. చిన్నవారిని ప్రేమగా చూసుకోవటం వల్ల కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ సహచరులతో స్నేహపూర్వకంగా ఉండండి. అసూయ, పోటీ భావన కంటే సహకార భావనను పెంచుకోండి. ఇతరుల విజయాన్ని చూసి సంతోషపడగలిగితే మీ విజయం కూడా మరింత వేగంగా మీ వద్దకు వస్తుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ప్రతి వ్యక్తి నుంచి ఏదో ఒక మంచి విషయం నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అందుకే ఆలోచించి మాట్లాడండి. ఒకసారి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి ప్రయత్నించండి. మీ మాటల్లో నిజాయితీ, చేతల్లో క్రమశిక్షణ ఉంటే సమాజంలో మీపై గౌరవం మరింత పెరుగుతుంది. మొత్తానికి మీకు ఇది మంచి అవకాశాల సమయం. కానీ గ్రహాల అనుకూలతపై మాత్రమే ఆధారపడకుండా నిరంతర కృషి, పట్టుదల, ఓర్పు, వినయం, మంచి ప్రవర్తనతో ముందుకు సాగితే మీరు ఊహించిన దానికంటే గొప్ప విజయాలను సాధించగలుగుతారు. గుర్తుంచుకోండి, అదృష్టం తలుపు తట్టవచ్చు, కానీ ఆ తలుపు తెరిచి విజయాన్ని ఆహ్వానించేది మీ కృషి, మీ ప్రవర్తన, మీ మంచి మనసే. మీకు ఈ సమయంలో ఒక అద్భుతమైన శుభవార్త వినే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ వార్త మీ జీవితంలో కొత్త ఆశలను నింపటమే కాకుండా చాలా రోజులుగా మీ మనసులో ఉన్న బాధలను కూడా తగ్గించే అవకాశం ఉంది. ఈ శుభవార్త విన్న తర్వాత ఇంతకాలం నేను ఎదురు చూసింది ఇదే అని మీరు ఆనందపడే పరిస్థితి ఏర్పడవచ్చు. గతంలో ఎన్నో నిరాశలు ఎదురైనా ఇప్పుడు కాలం మీకు అనుకూలంగా మారుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక పని మళ్లీ ప్రారంభమవుతున్నట్లు సమాచారం రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ లేదా నియామకానికి సంబంధించిన మంచి సమాచారం రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి, జీతం పెరగటం లేదా
కొత్త బాధ్యతల ద్వారా గౌరవం పెరిగే వార్త వినిపించే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందం, మంచి లాభం లేదా కొత్త కస్టమర్ల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక పరంగా కూడా మీకు సంతోషాన్ని కలిగించే వార్తలు రావచ్చు. చాలా కాలంగా రావాల్సిన డబ్బు తిరిగి రావటం, ఆగిపోయిన చెల్లింపులు పూర్తి కావటం లేదా ఊహించని విధంగా ఆదాయం పెరగటం వంటి శుభ పరిణామాలు జరగవచ్చు. దీంతో మీ మనసులో ఉన్న ఆర్థిక భారం కొంత తగ్గి భవిష్యత్తుపై కొత్త ఆశలు కలుగుతాయి. కుటుంబ పరంగా కూడా ఆనందాన్ని ఇచ్చే వార్త వినే అవకాశం ఉంది. సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అందవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగి మళ్లీ ప్రేమాభిమానాలు పెరగటం కూడా మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పరీక్షలు రాసిన వారికి మంచి ఫలితాలు రావచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అడ్మిషన్ లేదా స్కాలర్షిప్ కు సంబంధించిన శుభవార్త అందే అవకాశం ఉంది. విదేశాల్లో చదవాలని లేదా ఉద్యోగం చేయాలని కోరుకునే వారికి కూడా అనుకూలమైన సమాచారం రావచ్చు. ఈ శుభవార్త కేవలం మీ జీవితాన్నే కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఇప్పటి వరకు నాకెందుకు ఇలా జరుగుతోంది అని బాధపడిన మీరు ఇప్పుడు నా సమయం కూడా వచ్చింది అనే నమ్మకంతో ముందుకు సాగుతారు. మీ కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన మంచి పనులు, చూపిన ఓర్పు, వదలని పట్టుదల ఇప్పుడు మీకు మంచి ఫలితాలను అందించే సమయం దగ్గర పడుతోంది. అయితే ఈ శుభవార్త వచ్చిన వెంటనే అతిగా ఉత్సాహపడకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్లటం మంచిది. ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే ఈ ఒక్క శుభవార్త మీ జీవితంలో మరెన్నో విజయాలకు నాంది కావచ్చు. మీ ఆనందాన్ని అందరితో పంచుకున్నా మీ భవిష్యత్తు ప్రణాళికలను మాత్రం నమ్మకమైన వారితో మాత్రమే పంచుకోండి. మొత్తానికి ఈ సమయంలో వినబోయే శుభవార్త జీవితంలో కొత్త వెలుగులను తీసుకురాగలదు. మీ ముఖంపై చిరునవ్వు తెప్పించే, మీ కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తే, మీ భవిష్యత్తుపై కొత్త ఆశలను నింపే ఈ శుభ సమయం మీకు ఎంతో ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. దైవంపై విశ్వాసం ఉంచండి. మీ కృషిని కొనసాగించండి. ఈ శుభవార్త మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఏ పనినైనా అనవసరంగా వాయిదా వేయకండి. ఈ రోజు చేయాల్సిన పనిని రేపటికి వదిలేస్తే మంచి అవకాశాలు మీ చేతుల నుంచి జారిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కాలం మీకు అనుకూలంగా ఉన్నందున ప్రతి అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకోవటానికి ప్రయత్నించండి. చిన్న పనైనా పెద్ద పనైనా సమయానికి పూర్తి చేయటం అలవాటు చేసుకోండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ మనసు ఒప్పుకుంటుందా లేదా అనేది ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కంటే కాసేపు ఆగి మంచి చెడు రెండింటినీ పరిశీలించి ముందుకు వెళ్లటం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఏ పనైనా ప్రారంభించే ముందు దానివల్ల కలిగే లాభ నష్టాలను ఒకసారి ఆలోచించండి. కేవలం ఇతరులు చేస్తున్నారని మీరు కూడా అదే పని చేయాలని ప్రయత్నించకండి. మీ పరిస్థితి, మీ సామర్థ్యం, మీ లక్ష్యం ఏమిటో గుర్తుంచుకొని నిర్ణయాలు తీసుకోండి. ఆలోచించి వేసిన అడుగు మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. ఆలోచించకుండా వేసిన అడుగు అనవసరమైన ఇబ్బందులను తీసుకురావచ్చు. పెద్దలకు ఎల్లప్పుడూ విలువివ్వండి. వారి అనుభవం మీ జీవితానికి మార్గదర్శకంగా ఉంటుంది. తల్లిదండ్రులు, గురువులు, కుటుంబంలోని పెద్దలు చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకండి. వారి ఆశీర్వాదం ఉంటే ఎన్నో కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. మీరు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా వినయాన్ని వదలకండి. పెద్దలను గౌరవించే వ్యక్తికి సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది. అలాగే మీ మాటల్లో మాధుర్యం ఉండాలి. కోపంతో మాట్లాడే ఒక్క మాట ఎన్నో సంవత్సరాల బంధాన్ని దూరం చేయగలదు. ప్రేమగా మాట్లాడే ఒక్క మాట శత్రువునైనా మిత్రుడిగా మార్చగలదు. కాబట్టి ప్రతి ఒక్కరితో మర్యాదగా, గౌరవంగా మాట్లాడండి. మీ ప్రవర్తనే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఈ సమయంలో ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. గాసిప్లు, వాదనలు, చిన్న చిన్న గొడవలకు దూరంగా ఉండండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీ సమయాన్ని విలువైన పనులకే కేటాయించండి. సమయాన్ని గౌరవించిన వారిని సమయం కూడా గౌరవిస్తుంది. అలాగే మీ వల్ల ఎవరైనా సంతోషపడే అవకాశం వస్తే తప్పకుండా సహాయం చేయండి. మీరు చేసే మంచి పనులకు మంచి ఫలితాలే తిరిగి వస్తాయి. మొత్తానికి మీరు ఈ సమయంలో ప్రతి పనిని సమయానికి పూర్తి చేయటం, మంచి చెడును ఆలోచించి నిర్ణయం తీసుకోవటం, మనసు చెప్పే హెచ్చరికలను గమనించటం, పెద్దలను గౌరవించటం, వినయంతో ప్రవర్తించటం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం వంటి మంచి అలవాట్లను పాటిస్తే గ్రహాల అనుకూలతకు మీ కృషి కూడా తోడై అద్భుతమైన విజయాలను అందిస్తుంది. ఈ చిన్న చిన్న మార్పులే మీ జీవితంలో పెద్ద పెద్ద విజయాలకు కారణమవుతాయి. ఈ సమయంలో గతంలో మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి ఉన్న ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
కొన్ని అపార్థాలు, పరిస్థితులు లేదా కాలం కారణంగా మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడి ఉండవచ్చు. అప్పట్లో ఎంతో బలమైన బంధం ఒక్కసారిగా ముగిసిపోయిందని మీరు భావించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఆ వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. ఫోన్ కాల్, సందేశం, సోషల్ మీడియా లేదా మరొకరి ద్వారా మళ్ళీ కలిసే పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే వారు తిరిగి వచ్చారని వెంటనే పాత బంధం అలాగే కొనసాగుతుందని అనుకోకండి. ఈసారి వారి ప్రవర్తనను చాలా జాగ్రత్తగా గమనించటం అవసరం. మొదట్లో వారు చాలా ప్రేమగా, ఆప్యాయంగా మీ గురించి ఎంతో శ్రద్ధ ఉన్నట్లుగా మాట్లాడవచ్చు. గతంలో జరిగిన తప్పులను గుర్తు చేసుకొని పశ్చాత్తాపం వ్యక్తం చేయొచ్చు. మీరు మళ్లీ నమ్మేలా ప్రయత్నించే అవకాశం కూడా ఉంటుంది. కానీ కేవలం మాటలను మాత్రమే నమ్మకండి. ఒకసారి మోసం చేసిన వ్యక్తి తప్పకుండా మళ్లీ మోసం చేస్తాడని చెప్పలేం. అలాగే ఎప్పటికీ మారడు అని కూడా చెప్పలేం. అందుకే తొందరపడకుండా సమయం తీసుకుని వారి ప్రవర్తనను అంచనా వేయండి. ఈ సమయంలో మీ వ్యక్తిగత విషయాలన్నింటినీ వెంటనే వారికి చెప్పేయకండి. మీ భవిష్యత్తు ప్రణాళికలు, ఆర్థిక పరిస్థితి, కుటుంబ రహస్యాలు వంటి విషయాలను కొంతకాలం వరకు గోప్యంగానే ఉంచటం మంచిది. నమ్మకం అనేది మాటలతో కాదు, కాలంతో ఏర్పడుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. వారు నిజంగా మారి ఉంటే మీ భావాలను గౌరవిస్తారు, మీ నిర్ణయాలను ఒత్తిడి చేయరు, మీకు సమయం ఇస్తారు, మీ విజయాన్ని చూసి సంతోషపడతారు. కుటుంబ సభ్యులు లేదా మీకు శ్రేయోభిలాషులు చెప్పే సూచనలను కూడా నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు మనకు కనిపించని విషయాలు బయటవారికి స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే భావోద్వేగంతో కాకుండా వివేకంతో నిర్ణయం తీసుకోవటం చాలా అవసరం. క్షమించటం ఒక గొప్ప గుణం, కానీ అదే తప్పును పదే పదే భరించటం మాత్రం మంచిది కాదు. ఎవరికైనా రెండో అవకాశం ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే ముందు వారు నిజంగా తమ ప్రవర్తనను మార్చుకున్నారా అనే విషయాన్ని వారి చేతల్లో చూసి నిర్ణయించండి. మాటల కంటే చేతలకే ఎక్కువ విలువ ఇవ్వండి. మొత్తానికి ఈ సమయంలో గతంలో దూరమైన ఒక బంధం మళ్లీ దగ్గరయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈసారి హృదయంతో పాటు బుద్ధిని కూడా ఉపయోగించండి. ప్రేమతో వ్యవహరించండి, కానీ జాగ్రత్తను మాత్రం వదలకండి. నిజాయితీ, పరస్పర గౌరవం, నమ్మకం ఉన్న బంధాన్ని మాత్రమే మీ జీవితంలోకి ఆహ్వానించండి. అలా చేస్తే ఈసారి మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి నిజంగా ఆనందాన్ని తీసుకువస్తాడా లేదా అనే విషయం మీకే స్పష్టంగా తెలుస్తుంది. మీ శాంతి, మీ ఆత్మగౌరవం, మీ సంతోషం ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతగా ఉండాలని గుర్తుంచుకోండి. అయితే ఈ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన మార్పు కనిపించే అవకాశం ఉంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టించుకోని వారు, మీ మాటకి విలువ ఇవ్వని వారు, మీ ప్రయత్నాలను హేళన చేసిన వారు, నీ వల్ల ఏమీ కాదు, నువ్వు జీవితంలో పెద్దగా ఎదగలేవు అని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇప్పుడు మీ జీవితంలో వచ్చిన మార్పులను చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనే విషయాన్ని వారు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. మీరు మౌనంగా పడిన కష్టాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎదురైన అవమానాలు, కన్నీళ్లు, నిరాశలు ఎవరికీ కనిపించకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాటి ఫలితాలు మాత్రం అందరికీ కనిపించబోతున్నాయి. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో వచ్చిన విజయాన్ని చూసి ప్రతి ఒక్కరూ మంచి ఉద్దేశంతోనే మీ దగ్గరకు వస్తారని అనుకోకండి. కొందరు నిజంగా మీ మార్పును చూసి సంతోషపడవచ్చు, కానీ మరికొందరు స్వార్థంతో తమ అవసరాల కోసం మాత్రమే మళ్లీ దగ్గరవటానికి ప్రయత్నించవచ్చు. అందుకే ఎవరినైనా వెంటనే పూర్తిగా నమ్మకుండా వారి ప్రవర్తనను కొంతకాలం గమనించటం మంచిది. గతంలో జరిగిన అవమానాలను గుర్తు చేసుకుని ప్రతీకారం తీర్చుకోవాలని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. అదే మీ గొప్పతనాన్ని తగ్గిస్తుంది. వారికి కోపంతో సమాధానం చెప్పటం కంటే మీ విజయంతో సమాధానం చెప్పటం ఎంతో గొప్పది. మీ ఎదుగుదలే వారికి నిజమైన జవాబు అవుతుంది. మీరు సాధించిన స్థాయిని చూసి వారి తమ తప్పును అర్థం చేసుకునే రోజు వస్తుంది. ఈ సమయంలో వినయాన్ని మాత్రం ఎప్పటికీ వదలకండి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తికే సమాజంలో నిజమైన గౌరవం లభిస్తుంది. మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారితో కూడా మర్యాదగా మాట్లాడండి. కానీ గతంలో జరిగిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. మీ విజయాలను చూసి అసూయపడేవారు కూడా ఉండొచ్చు. అందువల్ల మీ భవిష్యత్తు ప్రణాళికలు, ఆర్థిక విషయాలు లేదా వ్యక్తిగత రహస్యాలను అందరితో పంచుకోవద్దు. మీ పనిని నిశ్శబ్దంగా చేసుకుంటూ ముందుకు సాగండి. మీ విజయమే మీ గురించి ప్రపంచానికి చెబుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మిమ్మల్ని నమ్మి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ ఎదుగుదలలో వారి పాత్రను గుర్తుంచుకొని వారికి కృతజ్ఞత చూపండి. అలాంటి బంధాలే జీవితంలో నిజమైన సంపద. మొత్తానికి మీకు ఇది గౌరవం, గుర్తింపు, ఆనందం పెరిగే సమయం. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో వచ్చిన మార్పును చూసి మిమ్మల్ని అభినందిస్తారు. మీరు మాత్రం వినయాన్ని, మంచి మనసును, కష్టపడే తత్వాన్ని ఎప్పటికీ వదలకుండా ముందుకు సాగండి.
ఎందుకంటే కాలం మారినప్పుడు పరిస్థితులు మాత్రమే కాదు, మనిషిని చూసే వారి చూపు కూడా పూర్తిగా మారిపోతుంది. అదే మీ విజయానికి నిజమైన గుర్తింపు. మీరు ఈ శుభ సమయంలో ప్రతిరోజు ఉదయం సూర్యనారాయణ స్వామికి ఆర్ఘ్యం సమర్పించి ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించటం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మంగళవారాల్లో హనుమాన్ చాలీసా లేదా శ్రీ ఆంజనేయ దండకం పారాయణ చేయండి. మీ శక్తి మేరకు పేదలకు అన్నదానం చేయండి. విద్యార్థులకు పుస్తకాలు అందించండి. వృద్ధులకు సహాయం చేయండి. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మూగ జీవాలకు తాగునీరు ఏర్పాటు చేయండి. పక్షులకు గింజలు వేయండి. ఆవులకు పచ్చిగడ్డి లేదా ఆహారం అందించండి. ఇటువంటి సేవలు మీ పుణ్యఫలాన్ని పెంచి గ్రహ అనుగ్రహాన్ని ఆకర్షిస్తాయి. దైవంపై విశ్వాసం, మంచి మనసు, సేవాభావం మీ జీవితంలో శాంతి, సంతోషం, విజయాలను మరింత పెంచుతాయి. మీకు రాబోయే ఈ శుభకాలం మీ జీవితంలో కొత్త ఆశలను, కొత్త అవకాశాలను, కొత్త విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే గుర్తుంచుకోండి, అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని విజయంగా మార్చేది మీ కృషి, మీ వినయం, మీ మంచి మనసే. దైవంపై విశ్వాసం ఉంచండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. మంచి పనులు చేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, మిత్రుల్లో ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వారితో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఫలితాలు, ఆధ్యాత్మిక విశేషాలు, పరిహారాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. శ్రీరాముని కృప, ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం.